అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గసగసాల పాయసం ఎలా చేయాలో చూద్దామండి. చాలా సింపుల్‌గా. కావాల్సిన పదార్థాలండి: బెల్లం, కొబ్బరి, బియ్యం 2 స్పూన్స్ బియ్యం, గసగసాలు 1 స్పూను, 5 క్యాష్యూ నట్స్, 5 బాదం, యాలక్కి 2 యాలక్కి, 1 స్పూన్ ఘీ అండి. ఒక పాత్ర తీసుకొని పాత్ర హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఘీ వేసి, తర్వాత ఒక 2 స్పూన్స్ రైస్ వేయండి. రైస్ వేసి ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ గసగసాలు వేయండి. వేసిన తర్వాత ఫ్రై చేయండి. తర్వాత 2 యాలక్కి వేయండి. తర్వాత 5 క్యాష్యూ నట్స్, 5 బాదం, తర్వాత కొబ్బరి అండి. 1 కప్ కొబ్బరి, తురుముకున్న కొబ్బరి 1 కప్ వేయండి. వేసిన తర్వాత ఫ్రై చేయండి. తర్వాత ఒక పాత్ర తీసుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ వేయండి. తర్వాత 2 కప్స్ బెల్లం వేయండి. బెల్లం అంతా కరగాలండి. నీళ్ళల్లో కరిగేదాకా హీట్ చేయండి. తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేయండి. మిక్సీ పట్టండి. తర్వాత బెల్లం అంతా కరిగిన తర్వాత మనం పాయసం చేసే పాత్రలో వడకట్టండి. ఏమన్నా బెల్లంలో ఏమన్నా ఉన్నా కానీ పోతాయి. తర్వాత ముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని ఈ బెల్లం వాటర్లో వేయండి. కొంచెం నీళ్ళు పోయండి. బాగా ఉడకనివ్వండి. బాగా తెల్లాలి, బాగా ఉడకాలి. సిమ్లో పెట్టి ఉడికించండి కొంచెం సేపు. అంతేనండి, బాగా ఉడికింది. చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది. గసగసాల పాయసం రెడీ అయిందండి. 1 టైం ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.